విద్యా కమిషన్ రిపోర్టు ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉపాధ్యాయుల జీతాలను నిర్ధారించాల్సింది విద్యా కమిషన్ కాదని పీఆర్సీ అని గుర్తు చేశారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు విద్యా కమిషన్తోనూ అదే చేస్తుందని హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా రేవంత్ రెడ్డి విద్యా కమిషన్తో రిపోర్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని మురళి రిపోర్టు ఇచ్చారని, మరి ఐఏఎస్, ఐపీఎస్ల ప్రమోషన్లకు పరీక్షలు వద్దా అని ప్రశ్నించారు. ఈ కమిషన్ రిపోర్టు అమలైతే విద్యా వ్యవస్థ వెనక్కి వెళుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చేయాల్సిన పనిని విద్యా కమిషన్ చేయడమే కాకుండా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఛిద్రమైపోయిన విద్యార్థుల జీవితాలను, నాశనమైపోయి నిర్జీవంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను 2014లో కేసీఆర్ గారు పునరుజ్జీవింపజేసి కొత్త జీవం పోసి, ప్రాణం పోసి బతికించే ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. ఆ ప్రయత్నాల మీద, తద్వారా వచ్చిన ఫలితాల మీద ఏమాత్రం చర్చ చేయకుండా గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సోషల్ మీడియా వేదికగా గౌరవ చైర్మన్ ఆకునూరు మురళి గారే ప్రస్తావిస్తున్నారంటే ఒళ్ళంతా విషయంతో ఏ విధంగా ఈ రిపోర్టు తయారు చేసి ప్రజల ముందర పెట్టిందో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది.